సీతానగరం మండలం నిడగల్లు గ్రామం మాజీ సర్పంచ్ మంగమ్మ భక్త సీనియర్ టీడీపీ నాయకుడు తాతబాబు ఆధ్వర్యంలో 250 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిక పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్సీపీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగిరావు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న నిడగల్లు గ్రామస్తులు నేను బతిమల్లేప్పుడు నేను ముందు రిక్వెస్ట్ చేశాను తాతబాబు గారు మా పార్టీలోకి రమ్మన్నప్పుడు ఆయనకి ఆ రోజు ఏం మాట ఇచ్చానో ఆ రోజు సీని గారికి వీళ్ళందరికీ ఒకే మాట చెప్పాను. ఎలాగైనా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు 3 సంవత్సరాలు అధికార పార్టీని వదిలి నా పార్టీలోకి వస్తున్నారు, ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచుతానని చెప్పేసి నేను మాట ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండి మళ్ళా మీ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండాని ఎగరవేయడం ఖాయము. ఖచ్చితంగా తాతబాబు గారిని మన సర్పంచ్ చేసే బాధ్యత కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, రేపు మళ్ళా 1 నెల 2 నెలల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఇంతమంది ఎందుకంటే ఎక్కువ జాయిన్ అయ్యేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా నిడగల్లో మేము ప్రతి కుటుంబాన్ని అడుగుతాం, మేము ఖచ్చితంగా పార్టీలో చేరమని. ఎందుకంటే మనం ఆ గ్రామంలోకి చాలా మందికి మనం సహాయం చేశాం కాబట్టి ఈ పార్టీ విధి విధానాలు కూడా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళు అడుగుతాం. ఖచ్చితంగా వాళ్ళు కొంత టైం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తాతబాబు గారు మళ్ళా పూర్తి స్థాయిగా గ్రామంలో నాయకత్వం చేయడానికే ఆయనకి ఎటువంటి జవసత్వాలు కావాలన్నా ఎవరి కాలు పట్టుకుని అయినా సరే తాతబాబుని కళ్ళ గ్యారంటీగా గ్రామంలో సర్పంచ్ చేస్తాను అందరికీ మాటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మా చెల్లి మనసులో ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే గతంలో వ్యక్తులు కూడా ఇలాగే మాట్లాడేది నన్ను అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా మనసా వాచా కర్మన మాట్లాడుతున్నాను. ఏ పరిస్థితుల్లో నేను గతంలో మీ నిడగల గ్రామానికి ఎమ్మెల్యే అవ్వకముందు కూడా మీ గ్రామంలోకి వచ్చినప్పుడు ఇప్పుడున్న నాయకులు అటుపక్కల నాయకులు కూడా ఇలాగే సమస్య పెడితే నేను ఒక మాట ఇచ్చాను. మాట ప్రకారం ఆయన ఎంపీటీ చేశాను, వైస్ ఎంపీని చేశాను, వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చాను. కానీ వాళ్ళు నిలుపుకోలేక వెళ్ళారు. అయినప్పటికీ మళ్ళా పార్టీకి చేదోడువాదిగా ఉంటామని తాతబాబు గారు, అలాగే మంగమ్మ గారు, శ్రీని బెదరు, మిగతా పెద్దలందరూ రావడం నిజంగా చాలా నేనైతే అభినందిస్తున్నాను. అలాగే సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే పార్టీ గౌరవాన్ని పెంచేటట్టుగా మీరు ఎలాగైతే ఉన్నారో గ్రామంలోన మీ అవసరాలు ఎలాగైతే తీర్చారో అలాగే ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచేటట్టుగా చేస్తారని మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఇంకొక మాట మీరు అనుకోవచ్చు, మీలో ఎవరైనా సరే రెండో అపోహ ఏదైతే ఉందో తీసేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న నాయకులు లాంటి నాయకుడిని కాదు. ఖచ్చితంగా మీ మాటకి గౌరవంతోనే మీ ఆలోచనతో తగినట్టుగా పనిచేస్తాను తప్ప రెండో ఆలోచన నా దగ్గర ఉన్నదని చెప్పేసి నేను డబ్బుల కోసం ఇంకో దానికి వీళ్ళు అయ్యే అవసరం అసలు లేదు నాకు, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మీరెవరూ కూడా అధైర్యపడక్కర్లేదు. ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచుతారని చెప్తున్నాను. ఈ రోజు మీరు ఎంత ఆవేదనతో ఉన్నారో నాకు తెలుసు, మీ ఇబ్బంది నాకు తెలుసు, మీ కష్టం తెలుసు. 3 సంవత్సరాలు అధికారంలో పార్టీ ఉండి వదిలేసి వస్తున్నారంటే ఏ ఉద్దేశంతో వచ్చారో కూడా నాకు అది అర్థమైంది. ఖచ్చితంగా మీ గౌరవాన్ని మీ గ్రామంలోకి పెంచేటట్టుగా చేస్తాను తప్ప ఖచ్చితంగా పలానా వ్యక్తి వెనక్కి వెళ్ళాము, పలానా జెండా పట్టుకున్నాము, వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకున్నాము, ఎక్కడ అవమానం పడలేదు, మా గౌరవం పెరిగింది అనేటట్టుగా తప్ప ఖచ్చితంగా ఇంకా నేను ఒక మాట చెప్తున్నాను, మీ పెద్దలు కూడా మీరు తప్పు చేయలేమో కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పీకపోయినా తప్పు చేయడం ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే మీరు ఇప్పటికి మీరు నా దగ్గర రాకముందు ఎంత ఆవేదన చెందారో నాకు తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. కాబట్టి ఇవన్నిటిని పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీని నన్ను బలోపేతం చేయడానికి మీ గ్రామంలో మీ గౌరవాన్ని తగ్గకుండా చేసేటట్టుగా బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే వేదిక మీద ఉన్న మండల పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా తాతబాబు గారు, శ్రీనన్నయ్య, మిగతా పెద్దలందరి గౌరవాన్ని ఆ గ్రామంలో వాళ్ళ గౌరవం ఎక్కడ తగ్గకుండా ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉన్నా పక్కన పెట్టి ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే మన జెండా పట్టుకుంటున్నారో, ఎవరైతే మనతో నడుస్తున్నారో వాళ్ళే మన నాయకులు, మన బంధువులు. ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఇంకా మీరు తప్పుగా అనుకోవద్దు. తాతబాబానికి, లక్ష్మణ్కి, మరీదాస్కి, ఇంకో మా మరీదాస్కి అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే వీళ్ళు కూడా తౌడి గారు, రాము, అందరు గౌరు వీళ్ళందరికీ ఎందుకంటే చెప్తానంటే తాతబాబు గారిని ఒప్పించడానికి వీళ్ళు కూడా ఒక సాయి శక్తిలా కొంచెం కష్టపడ్డారు. ఎలాగైనా సరే కాంతారా బెదరు అలాగే